గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా ప్రేమ ముప్ప నీ కృపలే హల్లెలూయా నా యేసయ్యా నీ దయలే బ్రతకలేనయ్యా నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము పడి నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదబడి తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద అందరం కలిసి ఆ ఆ హల్లెలూయా ఓ ఓ హోసానా ఆ ఆ గట్టిగా ఓ ఓ హోసానా చివరిసారిగా ఆ ఆ హల్లెలూయా ఓ ఓ హోసానా ఆ హల్లెలూయా ఓ ఓ హోసానా వండర్ఫుల్ ఈ పాట మీకు నచ్చిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని పలుకుతారా రైట్ మా గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఊరన్నో యేసన్న Smile on your face with love in a heart, with joy in the light. We welcome you this day.
యేసయ్య దీవెనతో అవకడి ఆహారం ఇద్దరికి నలుగురికి 10 మందికి 100 మందికి ఇద్దరికి నలుగురికి 10 మందికి 100 మందికి అలా 5,000 మందికి ఆహారమాయని అదిరవన్న హైలెస అదిరవన్న హైలెస అదిరవన్న 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 హైలెస అదిరవన్న హైలెస అదిరవన్న హైలెస అదిరవన్న 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 హైలెస చిన్ని చిన్ని హృదయం యేసయ్య చేతిలో పెడదామా అందరికీ దీవెనగా ఉందామా యేసయ్య చేతిలో పెడదామా నిజమైన ఆనందం పొందుదామా అందరికీ దీవెన యేసయ్య నీకు పలుమగలేసి Ladies and gentlemen, like with me, clap with me. Ladies and gentlemen, సంతోషంగా ఉన్నారంట. వెలివేచి కూడా ఇవన్నీ నువ్వు భరించగలవా, సహించగలవా? ఆలోచించు. నీ మంచి కోరే చెబుతున్నా. నా మాట విని ఆ మరియని విడిచిపెట్టే, వదిలే, మర్చిపో. యోసేపు వదిలే, వదిలే యోసేపు, వదిలే. మరి ఎవరికి తెలియకుండా రహస్యంగా పెట్టినాడు, రహస్యంగా పెట్టినాడు. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము.
అయ్యో 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 ప్రభువా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని తెలియక రహస్యంగా విడనాడు అనుకున్నాను. అయ్యా నన్ను క్షమించు ప్రభువా. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. నీ చిత్తమే చేస్తాను ప్రభు. ఇప్పుడే ఆ మర్యం చేర్చుకుంటాను. ఇప్పుడే ఆ మర్యం చేర్చుకుంటాను ప్రభు. ఇప్పుడే ఆ మర్యం చేర్చుకుంటాను. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, ప్రజలందరూ తమ తమ గ్రామంలోకి వెళ్ళి మీ పేర్లు ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోండి. ఇది కైసర్ ఆజ్ఞ. కొంచెం వచ్చు. అయ్యా అయ్యా, నా వల్ల కాదయ్యా. అయ్యా అయ్యా, నొప్పి ఉందయ్యా, భయంకరంగా నొప్పి అవుతుందయ్యా. అయ్యా మరియా కొంచెం వచ్చు మరి, వచ్చేసాం. కొంచెం వచ్చు మరి. నిన్ను చూడాలి మరియమ్మ తల్లి, నడవలే సుడివడి వచ్చేసాం మరి. నిన్ను చూడాలి వచ్చేసాం. అదిగో ఎరుసలేము, అదిగో వచ్చేసాం మరి. కొంచెం వచ్చు. నడవలే సుడివడి మరియా అయ్యో మరియా సెలవిస్తే బాగుండేది. నా భార్య నిన్ను చూడాలి, గొప్పగా బాధపడుతుంది. అయ్యా 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 అయ్యా, ఎవరయ్యా? అయ్యా అయ్యా, నా భార్య నిండు చూడాలి అయ్యా, గొప్పలతో బాధపడుతుంది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఉండే అయ్యా. లేదు ఏం లేదు, ఎలా వెళ్ళు. అయ్యా అయ్యా అయ్యా, నిండు చూడాలి అయ్యా. అలా అయ్యా, గొప్పలతో బాధపడుతుంది. సరే అర్థం కాదా అయ్యా? నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. కొంచెం వచ్చుకో మరియా, కొంచెం వచ్చుకో. నీ సృష్టిలో సెలవిస్తే బాగుంటుంది. ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన అయ్యా 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 అయ్యా, నా భార్య గొప్పలతో బాధపడుతుంది అయ్యా. అయ్యా నిన్ను చూడాలి అయ్యా. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఉండయ్యా. ఇల్లు కాలేదు, ఆ స్థలంలో ఏం లేదు, ఎలా వెళ్ళు. అయ్యా అయ్యా అమ్మా అమ్మా, మీరేదో మాట చెప్పండి అమ్మా. ఆడబిడ్డమ్మా, అర్థం చేసుకోండి అమ్మా, దయ చూపించండి అమ్మా. అమ్మా వీటిలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వమని చెప్పండి అమ్మా. అయ్యా ఆడబిడ్డ అయ్యా, నొప్పులతో బాధపడుతున్నాయ్యా. అయ్యా అక్కడ బస్సులో ఖాళీగానే ఉంది కదా, ఇద్దామయ్యా. అయ్యా ఇక్కడ రావయ్యా. మా ఇంట్లో ఖాళీ లేదు, కానీ అక్కడ పశువులు తప్ప ఖాళీగా ఉంది. మీకు నచ్చితే తీసుకోండి. బస్సులు బాగా చాలే. సరే తీసుకోండి. మాకు కొంచెం సహాయం చేయండి అమ్మా. మరి చేద్దాం.
అరే పెద్దోడా నాకు బాగా చలేస్తుందిరా. అరే చిన్నోడా నాకు కూడా చలేసుకుందిరా చిన్నోడా మంటేరా చిన్నోడా. సరేరా. అరే త్వరగా ఇరా చిన్నోడా. అరే ఆగురా వేస్తున్నా. అరే పెద్దయినరా. ఏమోరా తెలియదు. అరే పెద్ద ఆయన బయట అంటున్నాడు వీలురా. ఓర్ పెద్దాయనా. ఏంద్రా రాయే. అరే ముసలోని నాకే సరే కుర్రోలు మీకెక్కడ చలిరా. ఏమంటుండ్రా ముసలోడు. ముసలోని నాకే చల్లేదు కుర్రోలు మీకెక్కడ చలిరా అంటుండ్రా పెద్దోడా. అట్లా అంటుండా. అబ్బో అరే బాగా చలి అవుతుందిరా పెద్దోడా. ఇందాక చల్లేదేం లేదన్నావా పెద్ద ఆయన. అరే ఏమోరా పెద్దోడా బాగా చలి అవుతుందిరా. మంట పెంచండి రా. అరే పెద్ద ఆయన చల్లేస్తుందంటే మంట పెంచండి రా. వేస్తున్నారా. అరే పెద్దోడా చీకటైందిరా కాస్త గొర్రెలు తోలుకరా పోరా. నువ్వు పెద్ద చీకటి అయితే చల్లేస్తుంది చిన్నోని చెప్పు. అరే చిన్నోడా పెద్దోడు పోనట్టున్నాడు రా నువ్వన్నా పోరా. బాగుంది పెద్దయా. నువ్వేమో ఆడికెప్పుడు ఆడేమో నీకెప్పుడు నువ్వేమో మళ్ళా నాకెప్పుడు ప్రతిసారి నన్ను పంపిస్తావు. నేను నాకు చెప్పు. అరే పెద్దోడా చిన్నోడు పోనంటున్నాడు నువ్వు పోరా. నువ్వు పోనని చెప్పినా పెద్ద చిన్నోని చెప్పు. అరే చిన్నోడా నువ్వే కదరా ఎంతో కాసన్న మాట వినేది. ఈ ఒక్కసారికి పోరా చిన్నోడా. పోతాలే ఏంది. చూడు పెద్ద పెద్దోళ్ళని చూడకుండా ఎట్లా చనిపోతుండేవాడు. అప్పుడే నా మాట వింటే తను తప్పే కదరా నీకు. సరేలే. అరే పెద్దోడా నాకు చాలా నిద్ర వస్తుందిరా. నేను పనుకుంటాను రా కొద్దిసేపు. నాకు నిద్ర వస్తుంది పెద్ద నేను కూడా అనుకుంటా. చిన్నోళ్ళని కూడా చూడకుండా పని మొత్తం ఆపే పెట్ల మంచం అనుకున్నారు చూడు. అయ్యలారా భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానువ. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. అరే విన్నారు కదరా మన కొరకు లోకరక్షకుడు పుట్టాడంటరా. పదండ్రా పోయి చూద్దాము. పెద్ద 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 చెప్పరా. ఈ మంచి సమయంలో ఒక పాట పాడుకుంటావు కదా. సరేరా అయితే. రాజులకు రాజు పుట్టెనన్నయ్య. రాజులకు రాజు పుట్టెనన్నయ్య. రారే చూడా మనం వెళ్దామన్నయ్య. అరే చూడా మనం వెళ్దామన్నయ్య. యూదాయనే దేశమందన్నయ్య. ఉదయాన్నే దేశమందన్నయ్య. యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య. యోధులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య. రాజులకు రాజు పుట్టెనన్నయ్య. రాజులకు రాజు పుట్టెనన్నయ్య. రారే చూడా మనం వెళ్దామన్నయ్య. అరే చూడా మనం వెళ్దామన్నయ్య. అంబర వీధిలో అవతారము అవని అందరతా
శిల్పి ఎంత చక్కగా అమర్చినాడు. అద్భుతం, మహా అద్భుతం. మరకత మాణిక్య వజ్ర వైడూర్య నీలి గోమేధిక కాలాంకృత నిర్మితమగు ఈ భవనమును చూసి నా మనసు ఎంత పరవశించుచున్నది. నా అదృష్టము, నా సంపద నన్ను ఎంతో ఆనందింపజేయుచున్నది. మంత్రి, మనం నిర్మించబో మరి ఒక నూతన భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? మీరు దగ్గర నుండి చూసుకుంటున్నారా? చూసుకుంటున్నాను ప్రభు, దగ్గర నుండి చూసుకుంటున్నాను. జయము జయము హేరోదు మహారాజుకి జయము జయము. రాజా, ఎవరో తూర్పు దేశ జ్ఞానులంట మీ దర్శనార్థమై వచ్చి ఉన్నారు. ఏంటి? తూర్పు దేశపు జ్ఞానుల నన్ను కలవడానికి వచ్చారు? అవును రాజా. సరే, ప్రవేశపెట్టండి. చిత్తము ప్రభు. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. ఆర్యులారా, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మేము కాలమును పరిశోధించు వారము, తూర్పు దేశము నుండి ప్రయాణమై వచ్చితిమి. అటులనా? మీ రాకకు గల కారణం? రాజా, మేము ఒక నక్షత్రమును చూచి దానిని వెంబడించి వచ్చితిమి. ఏంటి? నక్షత్రమును వెంబడించి వచ్చితిరా? విచిత్రముగా ఉన్నదే. కాస్త అర్థమయ్యే రీతిలో చెప్పండి. రాజా, యూదులకు రాజు ఇక్కడ పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ? ఏంటి? మళ్ళీ చెప్పు. అవును రాజా, యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడు, ఆయన ఎక్కడ? నేను ఉండగా యూదా సామ్రాజ్యానికి మరి ఒక రాజు జన్మించడయా? ఇది అసంభవం. అవును ప్రభు, ఆయనే ఈ యూదులకు నిజమైన రాజు. సాయించుముని ఎక్కడిక ప్రసంగము. మరి ఒక్క మాట మాట్లాడినచో నీ నాలుక 1000 ముక్కలుగా అంచదా. రాజా, మీరు పొరపడుచున్నారు. యూదులకు రాజు ఇక్కడనే పుట్టి ఉన్నాడు. నాతో రాని పరిహాసము. ఈ హేరోదు రాజుతో పరిహాసం అంటే నిప్పుతో జరగాడమని తెలుసుకోండి. ఏంటి మంత్రి ఇది? అదే ప్రభు, నాకు అర్థం కావడం లేదు. సరే జ్ఞానులారా, ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. బహుగా ద్వేషించబడుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో బహుగా ప్రేమించబడి బహుగా విశ్వసించబడుతున్న లోకరక్షకుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఈ సందేశాన్ని అందించాలని ఆశపడి ఈ అద్భుతమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేయటం జరిగింది. యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు కొందరు ఆయనను అంగీకరించారు, మరికొందరు ఆయనను ఆరాధించారు, ఇంకొందరు ఆయనను అడ్డగించారు. 3 తెగల ప్రజలను ఈరోజు మీ ముందుకు తీసుకురావాలి అని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా అంగీకరించిన తెగ, అంగీకరించిన వారు. మీ బైబిల్ మీరు తెరిచినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 1 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది ఖురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని
నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మిస్తాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ యేసుక్రీస్తు జన్మించక ముందు సుమారు 6 లేక 700 సంవత్సరాల క్రితమే ఆయన ఏ గోత్రంలో జన్మిస్తాడో, ఏ కాలంలో జన్మిస్తాడో, ఎవరికి జన్మిస్తాడో, ఎక్కడ జన్మిస్తాడో ముందుగానే ప్రకటించబడింది, ప్రవచించబడింది. యేసుక్రీస్తు యొక్క జన్మ బహు విశిష్టమైంది. వివాహమైన తరువాత ఆ భార్య గర్భము ధరించినట్లయితే, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, కొడుకు పుడతాడో కూతురు పుడుతుందో ఎంతో కొంత పరీక్ష చేసి చెప్పేటటువంటి టెక్నాలజీ ఉంది. కానీ ఆ టెక్నాలజీ వాడడం నేరం అని చెప్పి ప్రభుత్వం లేక చట్టం ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కొడుకు పుడతాడా లేక కూతురు పుడుతుందా ముందుగా చెప్పేటటువంటి టెక్నాలజీ వచ్చింది మనం ఉన్నటువంటి కాలంలో. కానీ 2000 సంవత్సరాల క్రితం అలాంటి టెక్నాలజీ లేవు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని, పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కంటుందని సుమారు 700 సంవత్సరాల క్రితమే ప్రవచించబడింది. ఆయన బెత్లెహేములోనే పుడతాడని ప్రవచించబడింది. ఆయన యూదా గోత్రమందే పుడతాడని ప్రవచించబడింది. దావీదు వంశమందు జన్మిస్తాడని ప్రవచించబడింది. అనగా యేసుక్రీస్తు యొక్క జన్మ బహు విశేషమైంది, విశిష్టమైంది. ప్రవచించబడినట్టుగానే యేసుక్రీస్తు యూదా గోత్రమందు, దావీదు వంశమందు, బెత్లెహేమునందు, కన్య అయినటువంటి మరియనందు ఆయన జన్మించాడు. కానీ వాస్తవంగా మరియ ప్రధానము చేయబడినప్పుడు యోసేపునకు ఆమె నజరేతులో ఉంది. కానీ యేసు జన్మించవలసింది మాత్రం బెత్లెహేములో. అది ప్రవచించబడింది, ముందుగానే లిఖించబడింది. నజరేతులో యోసేపు, మరియ ఆ నజరేతుకు సంబంధించిన వారు అక్కడ ఉంటున్నారు వాళ్ళు. కానీ యేసు ఎక్కడ జన్మించాలి? బెత్లెహేములో జన్మించాలి. మరియా యోసేపు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ కాలంలో కైసరు ఔగుస్తు అనే చక్రవర్తి ద్వారా ప్రజాసంఖ్య రాయాలి అని దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి వారి పేరు నమోదు చేసుకోవాల్సిందే అని చాటింపు వేయబడినప్పుడు యోసేపు దావీదు వంశంలో పుట్టాడు గనుక బెత్లెహేమునకు వెళ్ళి తాను ప్రజాసంఖ్యలో తన పేరు నమోదు చేసుకోవలసి వచ్చింది. ఫలితంగా ఆ ప్రజాసంఖ్య వల్ల యోసేపు యొక్క భార్య అయిన, అప్పటికింకా భార్యగా ఆమె వివాహం చేసుకోలేదు, కానీ ప్రధానము చేయబడింది, మరియతో పాటు కలిసి బెత్లెహేముకు వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు వాళ్ళు ఆ బెత్లెహేముకు వెళ్ళవలసి వచ్చినప్పుడు నిండు చోలాలిగా ఉన్నటువంటి మరియ చాలా ఇబ్బంది గుండా వెళ్ళాల్సి వచ్చింది. సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం. అందున ఆ రోజులో ప్రయాణం చేయడానికి ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ప్రయాణం చేయాలంటే గాడిద మీద కూర్చొని వెళ్ళాల్సి ఉంటుంది. నిండు చోళాలు ఒక గాడిద మీద ఒక పక్కగా కూర్చొని ప్రయాణం చేయటం అది చాలా కష్టతరమైంది.
యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించవలసి ఉంది. ఆయన ముందుగా ప్రకటించిన ప్రకారము, అనగా దేవుడు ముందుగా ప్రకటించిన ప్రకారము ఆయన ప్రవచనము నెరవేర్పు కోసం బెత్లెహేమునకు యోసేపు మరియా ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్ళిన తర్వాత ఆ ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేసుకోవడానికి ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఆ బెత్లెహేము పరిసర ప్రాంతాలకు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అక్కడికి చేరేసరికి అక్కడ సత్రములో కూడా వీరికి చోటు దొరకల. లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించే సమయం వచ్చినప్పుడు విచారకరం ఏమిటయ్యా అంటే, ఈ భూమి మీద భూమిని అందున సమస్తాన్ని సృష్టించిన దేవుడే దిగి వచ్చి జన్మించిన రోజున కనీసం సత్రంలో కూడా ఆయనకు చోటు ఇవ్వలేదండి ఈ పాపిష్టి ప్రపంచం. ఆఖరికి యేసుక్రీస్తు జన్మించడానికి ఎవరు చోటిచ్చారో తెలుసా? పశువులు చోటిచ్చినాయి. యేసుక్రీస్తు ఆనాడు పశువుల పాకలో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకం దేవుడు మనిషికిచ్చిన సత్రం. ఏమిటిది? సత్రం. రైట్. సత్రం అంటే ఏమిటి? ప్రశ్న. ఒకరోజు ఒక ముష్టివాడు ఏదో విధంగా జన్మించాడు. అద్భుతమైనటువంటి వార్త. వాళ్ళు ఏం చేశారు? మొదటిగా విన్నారు, రెండోదిగా విశ్వసించారు, మూడోదిగా విధేయత చూపించారు, నాలుగవదిగా విడిచి వెళ్ళారు, వారు కలుగున్న గొర్రెలను విడిచి వెళ్ళారు, ఐదవదిగా వీక్షించారు. యేసుక్రీస్తును పశువుల పాకలో వీక్షించారు. ఆ తర్వాత వారు వీక్షించిన సత్యాన్ని వినిపించారు. విన్నారు, విశ్వసించారు, విధేయత చూపించారు, వీక్షించారు, వీక్షించిన క్రీస్తును లోకానికి వినిపించారు. అనగా వాళ్ళు మహాజ్ఞానులు కాకపోయినా, బాగా చదువుకున్న వాళ్ళు కాకపోయినా, గొర్రెలను కాల్చుకునే వాళ్ళైనా సత్యమును గూర్చి విన్నప్పుడు ఆ సత్యాన్ని వాళ్ళు అంగీకరించారు. చదువుతున్నారు 15వ వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేముకు వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. మొట్టమొదటి సువార్థికులు ఎవరో తెలుసా అండి? గొర్రెల కాపరు. సత్యమును వాళ్ళు విని ఆ సత్యాన్ని అంగీకరించారు. అనగా యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్తను, సత్యాన్ని నువ్వు అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. కానీ ఆనాడు ఆ చదువు లేనటువంటి గొర్రెల కాపర్లు విన్నటువంటి సత్యాన్ని అంగీకరించారు. ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అవసరం పడినా, ఆరోగ్యం బాగోకపోయినా, బిడ్డల చదువు విషయంలో డబ్బులు కావాల్సి వచ్చినా ఆ ఫ్యాక్టరీ యజమాని ఏం చేశాడంటే, మీరు బయట అప్పులు చేయకండి, 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీ తీసుకొని అప్పులు చేసి మరింత కష్టాలు కొని తెచ్చుకోకండి. ఒకవేళ మీ కుటుంబంలో ఏదైనా అవసరం వచ్చినట్లయితే అడ్వాన్స్ తీసుకుని వెళ్ళండి. నేను ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను, లేక చెప్పి పెడతాను. మీకు ఎవరికైనా ఆర్థిక సమస్యలు వస్తే బయట వడ్డీ తీసుకొని కష్టాల పాలు కాకండి, మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి అని చెప్పి ఆ యజమాని వీళ్ళకు అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఇచ్చాడు. ఫలితంగా వీళ్ళు 10,000, 50,000, ₹1,00,000 వీరికున్న అవసరాన్ని బట్టి ముందుగానే అడ్వాన్సులు తీసేసుకుంటూ ఉన్నారు. ఫలితంగా వీళ్ళు సంపాదించే ఉద్యోగం కన్నా, వీళ్ళు సంపాదించే జీతం కన్నా కట్టాల్సినటువంటి అప్పే ఎక్కువైపోయింది. అది వాళ్ళకు భయం పట్టుకుంది. మనకు వచ్చే జీతం 30,000 రూపాయలు, 3 లక్షలు అప్పు చేసేసాం, ఎప్పుడు తీరుస్తాం?
వచ్చే జీతం 25,000 రూపాయలు, 4 లక్షలు అప్పు చేసేసా, ఎప్పుడు తీరుస్తాం అని వాళ్ళల్లో ఒక విధమైన భయం ఏర్పడింది. అప్పు చేయడం వల్ల వాళ్ళల్లో ఒక విధమైన భయం వల్ల మనశ్శాంతిని కోల్పోతున్నారు, నెమ్మది కోల్పోతున్నారు. ఇది గమనించినటువంటి ఆ యజమాని ఒకరోజు ఒక ప్రకటన చేశాడు. ఏమిటి ఆ ప్రకటన అంటే, మీరు ఎంతెంత అప్పు చేశారో ఆ అప్పు అంతా కూడా ఒక పత్రంలో రాయండి, రాసి నాకు విన్నవించండి. నేను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎవరెవరు ఎంతెంత అప్పు తీసుకున్నారో అదంతా క్లియర్గా రాసి నా దగ్గరికి తీసుకురండి. నేను మీ అప్పంతా కూడా కొట్టేస్తాను. ₹1 మీరు చెల్లించకుండా, అప్పు భారం మీకు లేకుండా, మీరు చేసిన అప్పుకు సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో అది నేనే చెల్లించేస్తా అని చెప్పి తాను ఆ కంపెనీలో అనౌన్స్ చేయిస్తే ఏం కావాలో చెప్పండి, వాళ్ళు ఎగిరి గంతులేయాలి, అప్పంతా కొట్టేస్తానంటున్నాడు. మనం తీసుకున్న అప్పు తానే చెల్లిస్తానంటున్నాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఎగిరి గంతేయాలని అందరూ అనుకుంటున్న సమయంలో ఒకడు అన్నాడు, ఒరే ఆగండి, దీంట్లో ఏదో తిరకాసు ఉంది. మనం తీసుకున్న అప్పు ఏమిటో, ఎంత తీసుకున్నామో అది చక్కగా రాసి నా దగ్గరకు రండి, ఆ అప్పంతా నేను కొట్టేస్తాను లేదా నేనే చెల్లించేస్తాను అంటున్నాడంటే, బహుశా మనం ఎంతెంత అప్పు తీసుకున్నామో ఆ రిజిస్టర్ ఏదైతే ఉందో అది పోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర లెక్కలు లేవు కాబట్టి మన దగ్గర ఉన్న లెక్కలు వాళ్ళు తీసుకొని మన నడ్డి విరక్కొడతారన్నమాట. మనం కానీ పొరపాటున ఆ పత్రంలో ఎంత అప్పు తీసుకున్నామో రాసి ఇచ్చామంటే దాన్నే ఆయుధంగా తీసుకొని మన మీద పడతారు అని ఎవడో ఒక పనికి మాలోడు అనుమానాన్ని క్రియేట్ చేశాడు. రెండో వాడు అంతేనంటావా? అంత కాకపోతే లేకపోతే ఏంట్రా, ఇన్ని వేల మంది ఎంతెంత అప్పు చేశారు, ఆ అప్పులన్నీ ఉట్టిపుంజానే కొట్టేస్తారా లేక ఆయనే చెల్లించేస్తాడా? దీని వెనకాల ఏదో తిరకాసు ఉంది. మంగళవారం అయింది, ఎవ్వరూ కూడా ఒక పత్రం సిద్ధం చేసుకోవాలా. బుధవారం అయిపోయింది, ఎప్పుడు ధైర్యం చేయాల. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆ యజమానిని కలుసుకోమని చెప్పంటే ఎవడు రాలేదండి. ఎవడికి వాడు ఏం జరుగుతుందో అని చెప్పి తర్జన భర్జన పడుతున్నప్పుడు ఈ 2-3 రోజులు ఎవడో ఒకటి సెలవు పెట్టాడు. బుధవారమే వచ్చాడు, అది కూడా 11 గంటలకు 11:30కు వచ్చాడు. వచ్చినప్పుడు ఎవరో చెప్పారు, నీకు తెలుసా ఈ విషయం, 12 గంటలకల్లా మనం చేసిన అప్పు అంతా కూడా ఓ పత్రం మీద రాసి తీసుకెళ్తే యజమాని అప్పు కొట్టేస్తానన్నాడు. మన వాళ్ళేమో చాలా ఆలోచనలు పెట్టుకుని భయపడి చేస్తున్నారు అని అంటే, అవునా, మనం చేసిన అప్పంతా అని కొట్టేస్తాడని చెప్పాడా? ఆయన అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడని చెప్పి గబగబా రాసేసుకుని 11:58 గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. తలుపు వేయబడింది. ఎదురుగుండా యజమాని ఉన్నాడు. అయ్యా, నాకు వచ్చే జీతం 25,000 రూపాయలు, కొడుకు చదువని కూతురు పెళ్ళని ఇంచుమించు 7 లక్షల రూపాయలు అప్పు తీసేసుకున్నా. ప్రతిరోజు పడుకోవాలంటే నిద్ర పట్టేది కాదు, ఎందుకంటే మీ మంచితనాన్ని బట్టి మీరు అప్పిచ్చారు, కానీ నా అవసరాన్ని బట్టి నేను తీసుకున్నాను, కానీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కదా. కానీ వచ్చే జీతం నా కుటుంబ పోషణకే సరిపోతున్నప్పుడు ఈ 7 లక్షల రూపాయలు ఎలా కట్టగలనని చెప్పేసి ఆలోచనతోనే నాకు పిచ్చి పట్టేసేది. కానీ మీరు అన్నారట, అప్పంతా కొట్టేస్తాను, మా తరఫున అప్పు మీరే చెల్లిస్తారు కంపెనీకి అని చెప్పన్నారట. ఇంకా అంతకంటే గొప్ప భాగ్యమే ఉంటుందయ్యా. ఇదిగో నా అప్పు పత్రము, అలాగే వినతి పత్రము అని చెప్పి ఆ పత్రాన్ని చూపిస్తే ఆ యజమాని, నువ్వు ₹1 కూడా అప్పు చెల్లించాల్సిన అవసరం లేదు, నేనంతటినీ కొట్టివేస్తున్నాను, నువ్వు ప్రశాంతంగా జీవించవచ్చు అని చెప్పి కొట్టేసి ఇక నువ్వు వెళ్ళనేసరికి వాడి ఆనందానికి అవధులు లేవండి. వీడు లోపలికి వెళ్ళాడు కదా, ఏ వార్తతో బయటకు వస్తాడో చూద్దామని చెప్పేసి మిగతా 1000 మంది కాచుకుని కూర్చున్నారు. వీడు గంతులు వేసుకుంటూ బయటకు వస్తే ఏమైందిరా, ఏమైంది అంటారు ఏంటి? ఆయన చెప్పింది నిజం, అది వాస్తవం, అది సత్యం, నా అప్పంతా కొట్టేశాడు ఆయన అని అంటే అప్పుడు మొదలు పెట్టారండి, పేపర్ ఏది, పెన్ ఏది అని చెప్పి అందరూ పేపర్లో పెన్నులు పట్టుకుని గబగబ రాసుకుంటూ యజమాని దగ్గర పరుగులు తీస్తే ఆ యజమాని కారు 12:05 బయటకు వెళ్ళిపోయింది.
అప్పు మిగిలిపోయింది. మరుసటి రోజు నోటీస్ బోర్డులో ఉంది, మీకు ఇచ్చిన అప్పు ఈ సంవత్సరం లోపు ఒకవేళ మీరు తిరిగి చెల్లించకపోతే మీ మీద కేసులు ఫైల్ చేయబడతాయి, శిక్షించబడతారు.